కళామ తల్లి మ్యానుఫ్యాక్చర్స్ లాగా చేసిందని అంటాం ఎన్టీఆర్. ఆమె తయారు చేసి పంపించింది. ఆమె పంపించింది అంటే రెడీమేడ్గా పంపించింది ఇక్కడికి కళామ పైనుంచి డాన్స్కి ఫైట్కి అలే అడు ఏమన్నా చదవండి అంటే పర్లేదు అంటాడు, పెద్ద పేపర్ చూడడం. అలా ఆ కెమెరా ముందుకు వెళ్తే ఆ ఫీలింగ్స్ ఆ డైలాగ్ చెప్పటంలో కళామ తల్లి నిజంగా ముద్దు బిడ్డ అని మేము ఎన్టీఆర్ గారిని మేము అంటాం అనమాట. అట్లా అందరూ కూడా ఫ్యాన్ ఇండియా లెవెల్లో ఏంటంటే ఇప్పుడు కాంపిటీషన్ వచ్చేసింది. మన సినిమా రిలీజ్ అయితే తెలుగు ఇండస్ట్రీ సినిమా రిలీజ్ అయితే అన్ని లాంగ్వేజ్లో చూస్తూ మొదలుపెట్టారు అనమాట. అందరూ ప్రతి ఆర్టిస్ట్ కూడా కష్టపడి రియలైజింగ్గా అందరికీ వెళ్ళాలని అందరూ కాంపిటీషన్లో అందరూ పోటీగా యాక్ట్ చేస్తున్నారు, పోటీగా ఫైట్లు చేస్తున్నారు, అందరూ చేస్తాను అనమాట. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్ళిపోయింది, ఎక్కడికి వెళ్తుంది అనమాట. అందుకని ఊరిని తక్కువ అనలేము. ఆల్ హీరోస్ ఇస్ గుడ్, ఆల్ హీరోస్ ఇస్ ఫ్లెక్సిబిలిటీ ఇస్ నైస్ మాస్టర్. వాళ్ళ పరిధిలో ముఖ్యంగా మీలా మాస్టర్స్ అంటే ఒక పెద్ద కష్టం ఉంటుంది అనమాట. ఉదాహరణకి నాకు తెలిసి మాస్టర్స్ అందరికి ఇదే పెద్ద సమస్య అవుద్ది. ఉదాహరణకి ఏ ఫార్మో వెళ్ళారు, అక్కడ ఒక యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు, చిన్న కాలు బెనుకో చెయ్యి బెనుకో ఒక 3-4 రోజులు షూటింగ్ ఆపాల్సి వచ్చిన కోట్లలో నష్టం వస్తుంది. అట్లా ఫారెన్ షూట్స్కి వెళ్ళినప్పుడు హీరోలు కానీ ఆ ఫైట్ చేసేవాళ్ళు కానీ ఎలా కాపాడుకోవాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి కదా. ఉండాలి అని అంటున్నాను. మనం ప్రతి మనిషి కూడా జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి. యాక్సిడెంట్ అవ్వాలి ఎవరు అనుకోరు కదా. ఉంటాము ఆ సమయము, ఆ సిచ్యువేషన్స్, ఆ కర్మ బలం కొన్ని వచ్చినప్పుడు మనం తప్పించుకొని ఏం చేయలేము. అంటే ఇంకో క్వశ్చన్, దీని కంటిన్యూటీ క్వశ్చన్. ఇప్పుడు కొంతమంది హీరోలు ఉంటారు, నేనేం పేరు ప్రస్తావించట్లేదు, చెప్తున్నాను. అంటే బాబు ఇక్కడ డూప్ పెడదామన్నా సరే కొంతమంది ఆ వయసు ప్రభావమో లేకుంటే కొంతమంది ఎక్స్పీరియన్స్